నేను మీ మధునండి. ఈరోజు మీకోసమైతే సంగటి, దాని కాంబినేషను పొడగవి నల్ల వంకాయలతో వంకాయ, మామిడికాయ పులుసైతే ఆంధ్ర స్టైల్‌లో చేశానండి. టేస్ట్ అయితే అదిరిపోతది. అలా సంగట్లోకి ఎత్తుకొని ఇలా నోట్లో పెట్టుకుంటే కర్రీని కలుపుకొని వరెవ్వా! అన్నట్టు ఉంటాది. కనీసం మంత్‌కి ఒకసారైనా ట్రై చేయండోయ్! ఇన్నాళ్ళైతే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఆ టైంలో అయితే రోజులో ఒకసారైనా సంగటి ఇంట్లో ఉండేది. ఇప్పుడు కనుమరుగైపోతున్నాయిలే. ముందుగా మనము ఒక దళసరిగా ఉండే బౌల్ తీసుకొని మామిడికాయి, వంకాయి, టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి వీటిలన్నిటిని ఉప్పు నీళ్ళల్లో కడుక్కోండి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తాయి కదా ఇవి. వాటిల్ని మనం అలా వదిలేయకుండా ఇవైతే బీనీస్ అండి. అవే మనం బఠానీలు అంటాం కదా అవేనండి. అన్న ఒక 1/4 కేజీ తెచ్చాలి. నల్ల వంకాయలు తీసుకోండి ఇప్పుడు నేను చేసే కర్రీకి. పచ్చిమిర్చి అయితే మన ప్లాంట్‌లో ఇవి సన్నంగా ఘాట్లు పెట్టుకోండి. ఆనియన్స్‌ని మీడియం సైజ్ వచ్చేటట్టు కట్ చేసుకోండి. టమోటాలు కూడా మీడియం సైజు లాగే కట్ చేసుకొని, కరివేపాకు తీసుకోండి, కొత్తిమీర తీసుకోండి. వీటిలన్నిటిని సమతూలంగా కట్ చేసి పెట్టేసుకున్నామనుకోండి. ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే వంట చాలా చాలా అంటే ఫాస్ట్గా జరగదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక దళసరి కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని మన పోపు గింజలు చిటాపటా చిటాపటా అయ్యేంత వరకు ఉంచండి. 2 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని పోపు బాగా ఈక్వల్గా ఫ్రై అవ్వాలి కంపల్సరీ అది. ఇప్పుడైతే ఆనియన్స్ని దబి అని వేసేసేద్దామా. చిన్నగా వేయండి, చెట్లు పడకుండా. హైలో పెట్టబాకండి, సిమ్లోనే పెట్టుకోండి. ఆనియన్స్ కూడా పెద్దగా వేగాల్సిన అవసరం లేదు. ఒక 50% వేగితే చాలు. దాంట్లోకి మనము టమోటాలు కూడా తీసుకుందాము. ఏది కూడా ఒకేసారి వేయబాకండి. ఏది కూడా జ్యూస్ అయ్యేదాకా దాన్ని ప్రాసెస్ చేయకండి. 50% 60% వేగినాక వాటిల్ని తీసేసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి. ఇంతే కదా వెళ్ళిపోదాంలే అని మాత్రం అనుకోకండి. కూర ఒక్కో విధంగా చేస్తారు కదా. ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇంకో పక్కన మనం అప్పటికప్పటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఈ మాదిరంగా నూరుకోవాలండి. స్మూత్గా ఉండేటట్లుగాను. తెల్లగడ్డలకి పొట్టు తీయలేదనుకుంటారా? నేను పొట్టు తీయను. పీచు పదార్థం అనేది నాకు కంపల్సరీ కావాలి అని. మీకు నచ్చితే తీసేసుకోండి. ఇంకైతే అల్లం వెల్లుల్లి పేస్టు అయిపోయిందిగా. దాన్నైతే ఒక ముద్దగా చేసి పెట్టుకుందాము. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందాక టమోటా ఎర్రగడ్డ ఏగుతూ ఉంది కదా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసేయండి. అన్నిట్లో ఈక్వల్గా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చి పోవాలి. అందుకోసంగా మళ్ళీ ఇంకొంచెం ఆనియన్స్ తీసుకొని వేసుకోండి. చెప్పింది చెప్పినట్టు చేయండి, ఇంకా అదిరిపోతుంది. ఆనియన్స్ని మళ్ళీ ఇంకొంచెం గుప్పిడేసుకొని దాన్ని అన్నిట్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోండి. ఏ పదార్థానికైనా సిమ్లోనే చేస్తే దాన్ని పదార్థం వేస్ట్ కాకుండా నీట్గా కుక్ అవుతుంది. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ముందుగా నానబెట్టుకొని ఉన్నాను కదా, దాన్ని బాగా పిసికేసి దాని నుంచి వాటర్ సపరేట్ చేసేసుకుందాము. చింతపండు రసాన్ని. ఇప్పుడైతే మసాలా కావాలి కదా మన పులుసుకి. మెంతులు అయితే ఒక స్పూన్ తీసుకున్నాను. ఒక కడాయి అయితే పెట్టుకొని హీట్ చేసుకొని ముందు మెంతులు, ఇంకొక స్పూన్ ఆవాలు, ఈ రెండిటిని ఈక్వల్గా ఫ్రై చేసుకోండి. పెద్దగా ఏగాల్సిన అవసరం లే. ఇందాకటే టమోటా ఎర్రగడ్డ బాగా వేగిపోయింది కదా. ఇప్పుడైతే మన మెంతులు ఒక మీడియం సైజుగా ఏగినాయి. అదే గోల్డెన్ బ్రౌన్గా. వాటిని పక్కన పెట్టేసి ఇందాకటి చింతపండు పులుసు ఉంది కదా, దాన్ని మన టమోటా ఎర్రగడ్డ వాటిలోకి వేసేసుకుందాం. నెక్స్ట్ ఏంది, మన వంకాయల్ని
మీకు నచ్చినట్టుగా మీరు కట్ చేసుకోండి. నేనైతే పైన ఉండే పుచ్చుకలు తీసేసి వంకాయలు మధ్యలో చెక్ చేసుకొని ఈ మాదిరంగా కట్ చేశాను. గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడైతే మనకి కారం కావాలి కదా! మంచి క్వాలిటీ అయిన గుంటూరు కారం తీసుకున్నానండి నేను. మిర్చి తెప్పించి ఆడించి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. దాంట్లోకి కొంచెం కల్లుప్పు వేసుకొని నెక్స్ట్ అయితే మనం చూసేదానికి కలర్ఫుల్గా ఉంది కదా కాంబినేషను. నెక్స్ట్ అయితే 1 బై 1 వేసుకుంటూ వెళ్ళాలి కదా! పసుపు పొడి తీసుకోండి. ఒక స్పూను అంటే మీరు వండుకునే పదార్థానికి తగ్గట్టు పసుపు, కారాలు ఉండాలి. నేనైతే ఒక 1/4 కేజీ వంకాయలు తీసుకున్నా. దానికి తగ్గట్టుగానే నేను కారం, మీరు తినే స్పైసీకి తగ్గట్లాగా ఇలా దాన్ని అలా కొంచెం సిమ్‌లో మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం స్టవ్ మీదే. ఇప్పుడైతే ఇందాకటి మన మెంతులు, ఆవాలు ఉన్నాయి కదా! వాటిల్ని నీట్‌గా ఏ పదార్థానేనైనా అప్పటికప్పటికి మనం కట్ చేసి కానీ, ఇలాగా హ్యాండ్‌మేడ్ కానీ చేసుకోవటం వల్ల రుచి అయితే అమోఘంగా ఉంటుంది. ఇప్పుడు మెంతులు, ఆవాల్ని ఈక్వల్‌గా నూరేసుకుందాము. అయితే ఇది 80% మనకి కర్రీ అంతా అయిపోయినాక దీన్ని మనం కర్రీలోకి యాడ్ చేయాలి. అన్నిటితో సమానంగా యాడ్ చేయకూడదు. ధనియాలు వేయలేదేమి అంటారా? ఒక్కొక్కటి ఒక్కొక్క పద్ధతిలో ఉంటుందండి. నాకైతే ఈ మెంతులు, ఆవాలు నూరినప్పుడు మంచి ఫీల్ వస్తుంది. ఇంకైతే మన పులుసు అయితే పొంగుతూ ఉంది కదా! ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు, కారాలు చెక్ చేసుకొని మన మామిడి ముక్కలలో ఇది కూడా మనకి 50% కర్రీ ఉడికిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇందాకటి మన మసాలాని ఒక కప్పులోకి కరివేపాకు యాడ్ చేసుకున్నాక 80% కుక్ అయిన మన పులుసులోకి మన మెంతులు, ఆవాల పౌడర్ యాడ్ చేసుకొని మామిడికాయ అన్నీ చెక్ చేసుకోవాలి. అలా ఉంచేసిన పులుసుని కొంచెం సేపు మనం సిమ్లోనే ఉంచేసాక చూడండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే కొత్తిమీర ఒక గుప్పిడని నేను అననులేండి. కొంచెం కొత్తిమీర తీసుకొని దాన్ని మన వంకాయ, మామిడికాయ పులుసులోకి యాడ్ చేసేసుకుందాము. ఏ పదార్థం కూడా చితక ఉడకకూడదు. దాని ప్రాసెస్ అంతా మామిడికాయ చూడండి తినేదానికి తినేటట్టుగా అనిపిస్తూ ఉంది కదా! ఎప్పటికప్పటికి మంచి మంచి వంటలతో మన పాత తరాన్ని మీ ముందరికి తీసుకురావడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. బాయ్. మళ్ళీ మంచి వీడియోతో